హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ సో వెల్. లాస్ట్ వీడియోలో మనం క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ అండ్ మనం తీసుకునే ప్రతి ఆహారంలోని క్యాలరీని లెక్క పెట్టుకోవాలి అని మాట్లాడుకున్నాం కదా. అండ్ అసలు మన శరీరానికి రోజు మొత్తం మీద మరి ఎంత ఎనర్జీ కావాలి, ఎన్ని క్యాలరీల ఎనర్జీ కావాలి అనేది తెలుసుకోవాలి అని అంటే మెటబాలిక్ రేట్ గురించి తెలుసుకోవాలి. అండ్ దాని గురించి ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. బాసల్ మెటబాలిక్ రేట్, బాడీ మెటబాలిక్ రేట్ అని అంటారు. అండ్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, టీవీ చూస్తున్నాను, పడుకొని నిద్రపోతున్నాను, నా బాడీ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫంక్షనింగ్ అవ్వడానికి, హార్ట్ కానివ్వండి, కిడ్నీ, లివర్స్, నా బ్రెయిన్ కానీ, ఇలా ప్రతిదీ దాని పని అది చేసుకోవడానికి కొంత ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది, కొన్ని క్యాలరీస్ని ఖర్చు పెడుతుంది. ఇలా డే మొత్తం నేను ఏమి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా బాడీ సిస్టమ్ యాక్టివ్గా ఉండడానికి, దాని పని అది చేసుకోవడానికి కూడా కొన్ని క్యాలరీస్ని ఖర్చు పెడుతుంది. సో దీన్నే మనం రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అని అంటాం. ఎందుకంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా బాడీ సిస్టమ్ నడవడానికి ఏదైతే క్యాలరీస్ని బర్న్ చేస్తుందో, ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుందో దాన్ని రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటాం. అండ్ ఈ బిఎంఆర్ అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. పర్సన్ టు పర్సన్, జెండర్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి, వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి 1500 పైన ఉండొచ్చు అండ్ మగవాళ్ళకి 1800 పైన ఉంటే బాగున్నట్టు అర్థం అనమాట. మళ్ళీ చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది మెటబాలిజం గురించి. బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఈ మెటబాలిజంని బేస్ చేసుకొని క్యాలరీస్ని ఎలా కౌంట్ చేసుకోవాలి, బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు క్యాలరీస్ని ఎలా లెక్క పెట్టుకొని ఎన్ని తీసుకోవాలి, హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అంటే ఈ మెటబాలిజంని బేస్ చేసుకొని మనం ఎన్ని క్యాలరీస్లో ఫుడ్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం.